లంచ్ బాక్స్కి ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ ప్రోటీన్ ప్యాక్ పప్పు అన్నం ఒక్కసారి ట్రై చేయండి. 5 రకాల పప్పుతో మనం 10 నిమిషాల్లో సూపర్ లంచ్ బాక్స్ రెడీ చేసుకోవచ్చండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ షేర్ చేయడం మర్చిపోకండి. ఇందులోకి కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు, అదేవిధంగా శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసి వీటినన్నిటిని ఒకసారిగా మనము వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది మనకి పప్పు అన్నానికి యాడ్ అయిపోతుంది. దీనంతటిని చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక్కసారిగా మనము దీన్ని క్లీన్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసి 20 మినిట్స్ ఈ పప్పును నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి రైస్ను నేను కడిగి యాడ్ చేస్తున్నానండి. పప్పు అదేవిధంగా రైస్ సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను. రైస్ను మాత్రం నానబెట్టలేదండి, ఓన్లీ పప్పును మాత్రమే నానబెట్టాను. ఇప్పుడు ఇవన్నిటిని ఒకే రకంగా మనము కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి పసుపు, సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దీన్ని కరెక్ట్గా ఒక 4 విజిల్ ఇచ్చేయమంటే ఈ విధంగా పొడి పొడిగా మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. వాటర్ క్వాంటిటీ మనం రెగ్యులర్గా రైస్ వండితే ఏ విధంగా పెడతామో అదే వాటర్ అండి, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులోకి రసం కోసం నేను చింతపండును హాట్ వాటర్లో వేసుకున్నామంటే ఈజీగా మనకు గుజ్జు అనేది వస్తుందండి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఇందులోకి ఆనియన్ పొడవుగా కట్ చేసుకుని 2 గుప్పెట్ల వరకు వేసుకొని ఇందులోకి కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచుకున్నది వేసుకోవాలండి. అదేవిధంగా మధ్యలోకి కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీనంతటిని ఒక్కసారిగా మనము కలిపేసుకొని ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కారం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దీనంతటిని బాగా కలుపుకొని దీనికి పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నిటిని వేసుకొని పచ్చిమిర్చి, ఎండిన మిర్చి, అదేవిధంగా కరివేపాకు, దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని దించేసే టైంలో గుప్పడంత వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఈ పోపునంతటిని ఈ రసంలోకి కలిపేసుకున్నామంటే మనకి రసం అనేది కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి.